చంటి అందరి ముందు రవిబాబుని కొడుతూ ఉంటాడు. అది చూసి అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రవిబాబుని చంపడానికి అయితే ప్రయత్నిస్తాడు చంటి. ఇక అక్కడ ఉన్న ద్వీపం కుందను తీసి అక్కడ ఉన్న రవిపై ఇలా పడవబోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళు ఆగు చంటి ఆగు అన్నా సరే అస్సలు ఆగకుండా చంటి రవిని చంపడానికైనా వెనకాడకుండా చంపడానికి ఇలా ముందుకు వస్తాడు. దాంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. ఇంతలో చంచలమ్మ వచ్చి అది అడ్డుకొని ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి చంటిని వెనక్కి తోసేస్తుంది. దాంతో చంటి అయితే ఇంకా కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అయినా సరే రవిని చంపడానికి ముందుకు వస్తాడు. దాంతో చంచలమ్మ అయితే చంటిని వెనక్కి తోసేసి చంటిని కొడుతూ ఉంటుంది. ఇక దాంతో అక్కడ ఉన్న కార్తికేయ ఫోటోకి అయితే నిప్పు అంటుకుంటుంది. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక అక్కడ ఉన్న చాముండి వాళ్ళ అమ్మ అయితే వదిన నీ కొడుకు ఫోటోకి నిప్పు అంటుకుంది వదిన అని చెప్పి అంటుంది. అది చూసి సింధూర కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది. అలా వాళ్ళైతే షాక్లో ఉండిపోతారు. అలా చంటిని అయితే చంచలమ్మ కొడుతూ ఉంటుంది. చంచలమ్మ చంటిని కొట్టడం చూసి ఇంతలో అక్కడికి సత్యవతమ్మ వస్తుంది. సత్యవతమ్మ వచ్చి అదంతా చూసి ఒక్కసారిగా షాక్ అయిపోయి పరిగెత్తుకుంటూ చంటి దగ్గరికి వెళ్ళి ఆపుతూ ఉంటుంది. అయినా సరే చంచలమ్మ చంటిని కొడుతూ ఉంటుంది. అది చూసి సత్యవతమ్మ చంచలమ్మతో ఇలా అంటూ ఉంటుంది, ఈ చంటి ఎవరో నీకు తెలుసా, ఈ చంటి నీ బిడ్డే అని చెప్పి సత్యవతమ్మ అందరి ముందు నిజాన్ని బయటపెడుతుంది. అది విని చంచలమ్మ ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఇక సత్యవతమ్మ మాట అనగానే చంచలమ్మ అయితే అవును చంటి నా బిడ్డే అని నాకు ఎప్పుడో తెలుసు అని చెప్పి అంటుంది. అది విని అక్కడ ఉన్న చంటి సింధూర సత్యవతమ్మ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఏంటి ఈ నిజం మీకు ముందే తెలుసా అని చెప్పి అంటే అసలు చంటి నీ బిడ్డ ఎలా అని చెప్పి అందరూ అడుగుతూ ఉంటారు. చంటి నా కన్న కొడుకు అని చెప్పి చంచలమ్మ అంటుంది. అది విని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇక అది విని సత్యవతమ్మ అయితే చాలా సంతోషిస్తుంది. చంటి మీ బిడ్డని మీకు తెలిస్తే అది చాలు నాకు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక షాక్లో అయితే అలా చంటి సింధూర వాళ్ళిద్దరూ కూడా షాక్లో చూస్తూ ఉండిపోతారు. ఇక చంటి నా బిడ్డే నా కన్న కొడుకు అని చెప్పి చంచలమ్మ అనగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా అలా చూస్తూ ఉండిపోతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.